తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ వణికిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కర్నెపల్లిలో కేవలం గంటన్నర వ్యవధిలో 12.5 సెంటీమీటర్ల కుండపోత కురిసింది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం వాతావరణ సూచనలు ఏ విధంగా ఉన్నాయి? వర్షపాతాలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మనం చూసాం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వరదలకు అతలాకుతలమవుతున్న పరిస్థితి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని వందలాది గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజులు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్నట్లు చెప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, దీంతో పాటుగా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, ఈ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటుగా మరో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మనం వరంగల్, ఆదిలాబాద్తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. రేపు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, హన్మకొండతో పాటుగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటుగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. మొత్తం ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపుతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణం చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్లోని కూడా పలు శివారు ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పైన కూడా ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే జిల్లాల్లో ఇప్పటికే అధికారులకు, జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వరదమవుతున్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు, ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.